ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతి చెందినట్లు ఆ దేశ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో 4 మృతి చెందినట్లు స్పష్టం చేసింది. ఖమేనీ కూతురు, అల్లుడు, మనవడు మృతి చెందినట్లు తెలిపింది. ఇరాన్ ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ లో 30 బాంబులతో ఖమేనీ నివాసంపై అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. తెహ్రాన్లోని ఆఫీసులో ఉండగానే దాడులు చేశారు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు. ఇక శాటిలైట్ ఆధారంగా ఖమేనీని లొకేషన్ ను గుర్తించిన అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కేవలం 15 నిమిషాల్లోనే మిసైల్స్ తో దాడి చేశాయి. దాడుల్లో రెవల్యూషనరీ గార్డ్స్ ఆర్జీసీ కమాండర్ మహ్మద్ మృతి, అదేవిధంగా ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదే మృతి చెందారు. ఇక సుమారు 37 ఏళ్ల పాటు ఖమేనీ ఇజ్రాయెల్ అమెరికాలకు బద్ధశత్రువులుగా నిలిచాడు. హిజ్బుల్లా, హమాస్, హౌతీ రెబెల్స్ కి అండగా నిలుస్తూ తన ప్రాబల్యం పెంచుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో దేశంలో 40 రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నట్టుగా టెహ్రాన్ తెలిపింది. 7 రోజులను సెలవులుగా ప్రకటించింది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతిని ఖండించింది ఆ దేశ కేబినెట్. ఇరాన్ సుప్రీం నేత హత్యనే మహానేరంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపింది. అమెరికా స్థావరాలపై వినాశకర దాడులు చేస్తామని చెప్పింది. ఇంత పెద్ద నేరం జరిగాక జవాబు చెప్పకుండా ఉండలేమని ప్రకటించింది ఇరాన్. ఖమేనీ బంకర్లలో దాక్కున్నారని, తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. ఖమేనీ వారసుడిని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పింది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతి, గల్ఫ్ దేశాల్లో దాడులపైన మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్. మమత, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతికి సంబంధించి అఫీషియల్ గా ఇరాన్ మీడియా కన్ఫర్మ్ చేసింది. నిన్న రాత్రిలే డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ మృతికి సంబంధించి ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేశారు. ఖమేనీ హతమోదించామంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇక ఇరాన్ లో శాంతి నెలకొల్తుంది. ముఖ్యంగా ఎవరైతే పేట్రియాట్స్ ఉన్నారో వారితో అక్కడ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం వారితో కలిసి పనిచేయాలంటూ కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కు సంబంధించి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ఖమేనీ మృతికి సంబంధించి. ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు మొత్తంగా 4 మరణించారు. వీరితో పాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఒక కీలక ప్రకటన అనేది కూడా నిన్న రాత్రి వాళ్ళు విడుదల చేశారు. ఖమేనీతో పాటు ఎవరెవరు టాప్ లీడర్స్ ఎవరెవరు మృతి చెందారో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని కూడా ఇజ్రాయెల్ నిన్న రాత్రిలో ప్రకటించింది. అయితే కొంత ఇరాన్ సంబంధించి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ చేసేందుకు కొంత సమయం తీసుకున్నారు. తొలుత ఖమేనీ మృతిని ధృవీకరించలేదు, తను బతికే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారంటూ కూడా